ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆ పరిణామాలన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరెక్ట్గా అదే సందర్భంలో నేను ఫీల్డ్లో రిపోర్టర్గా ఉండడం, తర్వాత ఛానల్స్లో కీలక పొజిషన్స్లో ఉండడం, అప్పుడు జరిగిన పరిణామాలు అన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం బయలుదేరింది. సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఇదంతా ఓపెన్గా జరిగిందే. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ చాలామంది నేతలు ఉన్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానం, వైఎస్ లెగసీ, ఆ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నమాట వాస్తవం. అయితే అప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొణిజేటి రోసయ్యని ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. ఈ మీన్వైల్ టైంలో అటు తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వాళ్ళని ఓదారుస్తానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతగా ఓదార్పు యాత్రకు బయలుదేరారు. అయితే ఈ ఓదార్పు యాత్రకు బయలుదేరిన క్రమంలో కొంత రాజకీయంగా కొందరు దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేసారు కాంగ్రెస్ పార్టీలో. ఓదార్పు యాత్ర పేరుతో సొంత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు, త్వరలో ఒక సొంత పార్టీ పెట్టేస్తాడు, ఇంకా కాంగ్రెస్ పార్టీ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్తున్నాడంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వైచిత్ర్యం ఏంటంటే ఇప్పటికీ మారని ఒక రకమైన అపసవ్య అవలక్షణం ఏంటంటే, కొందరు చెప్పే మాట వింటారు కొన్ని సందర్భాల్లో. అందుకే ఇప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసిన గెలవని నేతలు కూడా మాట కూడా అక్కడ చెల్లుబాటు అవుద్ది, ఎక్కడ కాంగ్రెస్ హైకమాండ్లో. కారణం అది, అలాంటి వాళ్ళని ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ నేతగానే ఓదార్పు యాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక రూల్ పెట్టింది. ఆ కండిషన్ ఏంటి? ఆ కండిషన్ ప్రధానంగా, మీరు ఓదార్పు యాత్ర చేయొద్దు, ఓదార్పు యాత్ర ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడికక్కడికి ఆపేయండి. ఓదార్పు యాత్ర ఆపేసి మీరు ఇప్పుడు మీ ఒక సభ పెట్టి, ఒక కార్యక్రమం పెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అందరు ముఖ్యులు సమక్షంలో మీరు వాళ్ళందరికీ మీరు ఇవ్వాలనుకున్న చెక్కులు ఇవ్వండి అంటూ ఒక కండిషన్ పెట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే. ఆ పరిణామాల క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నేతలు చెప్పిన మాట వినడం, కాంగ్రెస్ పార్టీ సీరియస్ అవ్వటం, ఆ నేపథ్యంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన పెట్టుకున్నారు. తన తండ్రి లెగసీ అనేది ఫాలో అయ్యింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఓడిపోయిన 2014 ఎన్నికల్లో మనం చూస్తే అప్పుడు ఒక 67 స్థానాలు, అంటే చెప్పుకోదగ్గ స్థానాలు, కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ని ఆయన గ్రాప్ చేసుకోగలిగారు. అదంతా జరిగిపోయింది. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. పాదయాత్ర అడ్వాంటేజ్ అయింది. అలాగే వైఎస్ కుమారుడికి ఒక ఛాన్స్ ఇద్దామన్న ప్రజల్లో బయలుదేరని ఒక కోరిక, 2014-19 మధ్య ఉన్న కూటమి, ఇదే కూటమి అప్పుడు ఉంది. అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఉంది. కానీ ఎన్డీఏలో టీడీపీకి ఉంచిన డిఫరెన్సెస్ నేపథ్యంలో 3 సంవత్సరాలు 9 నెలల తర్వాత ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ వేరేగా, జనసేన వేరేగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. వేరే పార్టీలు పోటీ చేసినా ఒక రకంగా కీలకంగా ఈ 3 పార్టీల మధ్య పోటీ జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప విజయాన్ని అప్పుడు సాధించారు. నేను అన్నట్టుగా అటు కూటమి సంబంధించి ఆ ప్రభుత్వం వైఫల్యాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా ఆయనకు అవకాశం ఇవ్వాలంటూ ఆంధ్ర ఓటరు భావించటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఆయన అధికారంలోకి వచ్చారు. సరే, 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలవడం, జనసేన కీలక పాత్ర పోషించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కొన్ని తప్పిదాలు వెరసి అటు కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కానీ 11 సీట్లకు పరిమితమైన 40% ఓట్ బ్యాంకును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంది. ఏంటి అసలు విషయం చెప్పకుండా ఇదంతా చెప్తున్నాడంటే, ఇదంతా తెలుసుకుంటేనే మీకు విషయం అర్థమవుతుంది. 40% ఓట్ బ్యాంక్ అని ఎందుకు చెప్పాను అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో 67 సీట్లు వచ్చినా, 2019లో అధికారంలోకి వచ్చిన, 2024లో
11 సీట్లకు పరిమితమైన అతని ఓట్ బ్యాంక్ అనేది చెక్కు చెదరలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కొంత బతికింది, అయినా కూడా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. బట్ ఆంధ్రప్రదేశ్లో అటు కాంగ్రెస్ కేడర్ నిషేధం అయిపోయింది. అంతకంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వెంటనే క్రమంగా అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కేడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయింది.